అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి సంచలన ట్వీట్ చేశారు. పరీక్షా పేపర్ లీకేజీలు, స్టూడెంట్ల నిరసనపై పోస్టు పెట్టారు. విద్యార్థులు, ప్రభుత్వం వైపు కూడా లోపం ఉందన్నారు మాజీ ఎంపీ. ఒక పోటీ పరీక్షలో విఫలమైనంత మాత్రాన యువత ఓడిపోయినట్లు కాదన్నారు విజయసాయి రెడ్డి. అయితే ప్రభుత్వం వైపు నుంచి కూడా మరిన్ని ఉద్యోగాలు కల్పించాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నారు. ప్రత్యామ్నాయ మార్గాలు లేనప్పుడు విద్యార్థులు ఒత్తిడికి గురవుతున్నారన్నారు మాజీ ఎంపీ. అయితే అభివృద్ధి చెందినటువంటి దేశాల్లో నిరసనలు కనిపించవంటున్నారు విజయసాయి రెడ్డి. ఇంతకు ఆయన చేసినటువంటి ట్వీట్ ను ఒకసారి పరిశీలించినప్పుడు నిరసనలకు కారణమైనటువంటి అత్యంత కీలకమైన పేపర్ లీక్ అంశం పైన విద్యార్థులు పూర్తి స్థాయిలో మాత్రం ఆల్మోస్ట్ ఉద్యమాన్ని పీక్స్ కి తీసుకువెళ్లారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా వరకు కూడా ఈ పరంపర, పేపర్ లీక్ వ్యవహారం, పరీక్షల వ్యవస్థలకు సంబంధించినటువంటి లోతుపాట్లు, ఇక కేంద్ర వ్యవహారాల శైలి మొత్తం కూడా అంటే కేంద్ర ప్రభుత్వం చివరి వరకు నాంచేటువంటి ధోరణితో ముందుకు వెళ్ళడం, సో అంతగా పట్టించుకోకపోవడం, ఉక్కుపాదం మోపటం, కేంద్ర బలగాలతో పాటుగా ఢిల్లీ పోలీసులు విద్యార్థులపైన కొంతవరకు కీలకమైనటువంటి కాంట్రవర్సీ, ఏదైతే ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయో ఈ అంశాలు, ఈ పరంపర మొత్తం కూడా జంతర్ మంతర్లు చోటు చేసుకుంది. తాజాగా విజయసాయి రెడ్డి ట్వీట్ కూడా ఎక్కడ కేంద్రం కానీ లేదా విద్యార్థులు కానీ పేపర్లకు సంబంధించినటువంటి అంశాన్ని ప్రస్తావించకుండా పరోక్షంగా ప్రజెంట్ ఉన్నటువంటి అంశాలపైన మాత్రమే ఆయన స్పందించడం జరిగింది. తనదైనటువంటి వ్యవహార శైలిలో, తనదైనటువంటి రీతిలో ఆయన చురుకలు కూడా అందించారు. ముఖ్యంగా విజయసాయి రెడ్డి ట్వీట్ లో కీలకంగా, అత్యంత కీలకంగా అభివృద్ధి చెందినటువంటి దేశాలు ఒకసారి మనం గమనించినప్పుడు దేశాలలో అసలు ప్రశ్నాపత్రాల లీకేజ్ పైన నిరసనలు ఎక్కడా కనిపించవు. ఎందుకంటే వాళ్ళు కొన్ని పరీక్షలకు సంబంధించి అధిక ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు అంటూ కూడా విజయసాయి రెడ్డి ట్వీట్ చేశారు. దీంతో పాటుగా భారతదేశంలో కోట్లాది మంది యువత ఉన్నారు, మధ్యతరగతి కుటుంబానికి సంబంధించినటువంటి వారు ఉన్నారు. ఈ పరీక్షలే ఆర్థికంగా వారి పైకి తీసుకురావడానికి ఒక ప్రధానమైనటువంటి మార్గంగా కనిపిస్తూ ఉంటాయి. అయితే మన పరీక్షా వ్యవస్థ సమగ్రతను బలోపేతం చేయడం ఎంత అవసరమో అంతే స్థాయిలో మనం కూడా మరిన్ని ఉన్నత నాణ్యత కలిగిన వైట్ కాలర్ ఉద్యోగాలు, ప్రత్యామ్నాయ వృత్తి మార్గాలను కూడా సృష్టించాలని కేంద్రానికి ఆయన తెలిపారు. తద్వారా ఒక పోటీ పరీక్షలో విఫలం అవ్వడం అనేది యువశక్తి యొక్క భవిష్యత్తుగా, ముగింపుగా మార్చుకోకూడదు అనేది మాత్రం విజయసాయి రెడ్డి తాజా ట్వీట్ చేసినటువంటి వైనం. అయితే జరిగినటువంటి మొత్తం పరంపరలో విజయసాయి రెడ్డి కీలకంగా కేవలం వ్యవస్థకు సంబంధించినటువంటి అంశాలను మాత్రమే ప్రస్తావించడం జరిగింది. మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్, స్టూడెంట్స్, యూత్ అనేటువంటి ఇష్యూస్ ను ఆయన ప్రధానంగా ప్రస్తావించారు. దీన్ని బట్టి ఆల్మోస్ట్ అంటే మధ్య తరగతి కుటుంబాలకు సంబంధించినటువంటి యువత ఇదే ప్రధానమైనటువంటి పరీక్షల ద్వారా ఆర్థికంగా జీవితంలో ఉన్నత స్థానానికి చేరుకునేటువంటి రీతిలో ఉపయోగపడతాయి. అలాంటి పేపర్ లీకేజీలు సరికాదు అంటూ కూడా విద్యార్థులను అట్ ద సేమ్ టైం ఒక పోటీ పరీక్షనే ఒక ప్రధానమైనటువంటి ప్రామాణికం కాదు. ఈ పరీక్షలో ఫెయిల్ అయినంత మాత్రాన లేదా ఈ పరీక్షలో అర్హత సాధించినంత మాత్రాన ఇదే లైఫ్ ముగింపు కాదు అనేటువంటి రీతిలో కూడా అటువైపు విద్యార్థులు, ఇటువైపు ఏదైతే కేంద్ర ప్రభుత్వం, ఈ మొత్తాన్ని కూడా ఉద్దేశించి ఆయన తాజా ట్వీట్ ని చూస్తున్నాం. పరీక్ష పేపర్ లీకేజీలు, స్టూడెంట్ల నిరసనల పైన ఆయన ప్రధానంగా ఎజెండాతో పోస్ట్ పెట్టారు. అయితే విద్యార్థులు, ప్రభుత్వం వైపు కూడా రెండు వైపుల లోపం ఉంది. ఒక్క పరీక్షలో మెయిన్ దాన్ని మాత్రమే తీసుకొని రిజల్ట్ ను విజయవంతం అయ్యాం లేదా విజయవంతం కాలేదు, విఫలమయ్యాం అనేటువంటి రీతిలో యువత ఓడిపోయినట్లుగా వారిని వారు తక్కువగా అంచనా వేసుకుంటున్నారు అనేటువంటి రీతిలో మాత్రం సాయి రెడ్డి పోస్ట్ కనబడుతుంది. ఇక ప్రభుత్వం వైపు నుంచి మరిన్ని ఉద్యోగ అవకాశాలు కల్పించాలి, ఉపాధి అవకాశాలు కల్పించాలంటూ కూడా ట్వీట్ చేశారు. ప్రత్యామ్నాయ మార్గాలు లేనప్పుడు విద్యార్థులు ఒత్తిడికి గురవుతారంటూ కూడా మాజీ ఎంపీ తెలిపారు.